లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శంకర్ ప్రస్తుతం ఇండియా 2 బిజీలో ఉన్నాడు. జూన్ 12న ఈ చిత్రం రాబోతుంది. శంకర్ కమల్ హాసన్ కాంబోలో మళ్ళీ 28 ఏళ్ల తర్వాత రిపీట్ కానుండడం, ఇండియా వంటి బ్లాక్ బస్టర్కు సీక్వెల్ తీస్తుండడంతో సహజంగా అంచనాలు పెరుగుతాయి. మధ్యలో సెట్స్ ప్రమాదం జరగడం, అసిస్టెంట్ దుర్మరణం చెందడం, సినిమాను క్యాన్సిల్ చేయడం, ఇలా చాలా సమస్యలు వచ్చాయి. విక్రమ్ తర్వాత మళ్ళీ ఇండియా 2 పట్టాలెక్కింది. అలా చివరకు సినిమాను పూర్తి చేసి జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు చెన్నైలో గ్రాండ్గా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 28 ఏళ్ల క్రితం శంకర్ ఇండియా కథను చెప్పినప్పుడు ఆ టైంలో శివాజీ గణేశన్తో ఓ సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉందంట. కానీ ఆ కథ, శంకర్ చెప్పిన కథ ఒకేలా ఉన్నాయంట. ఇదే విషయాన్ని శివాజీ గణేష్ కూడా చెప్పాడంట. మనం ఇద్దరు ఎన్నో సినిమాలు చేశాము. శంకర్ ఆల్రెడీ ఓ సినిమాతో నిరూపించుకున్నాడు. ఆయనతోనే సినిమా చేయి అని శివాజీ గణేష్ అన్నాడట. అలా ఆయన చెప్పిన ఒక్క మాటతో, ఆయన మాటల మీద ఉన్న నమ్మకంతోనే శంకర్తో ఇండియన్ సినిమా చేశాడంట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని, ఆ టైంలోనే సీక్వెల్ గురించి అడిగానని, కానీ శంకర్ వద్ద కథ లేదని అన్నాడంట. మళ్ళీ ఇన్నేళ్లకు సీక్వెల్ చేయడం ఆనందంగా ఉందన్నాడు కమల్ హాసన్.